హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. సో, డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్, సంబరాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశం రాష్ట్ర చరిత్రలో ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిపోనుంది. రాష్ట్ర పరిపాలనలో వేగం పెంచాలని, అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని సంకల్పించినటువంటి ఈ సమావేశంలో దాదాపుగా 20కి పైగా అత్యంత ప్రధానమైన అంశాలతో కూడినటువంటి ఎజెండాపై మంత్రులందరూ కూడా సుదీర్ఘంగా, లోతుగా చర్చలైతే జరిపారు. మరి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరికీ లబ్ధి చేకూరేలాగా అయితే ఈ యొక్క ఆహ్, పలు విప్లవాత్మక నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదమైతే తెలిపింది. సో, ఈ సమావేశం అనంతరం కేవలం సాధారణ భేటీ మాత్రమే కాకుండా ఈ రాష్ట్ర పునర్నిర్మాణం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక పటిష్టమైనటువంటి పునాదిగా నిలిచింది అని చెప్పవచ్చు. సో, రాష్ట్ర రాజధాని అమరావతిలోని మళ్ళీ ప్రపంచ స్థాయిగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అయితే తీర్చిదిద్ది గతంలో నిలిచిపోయిన వైభవాన్ని పునరుద్ధరించే దిశగా అయితే ప్రభుత్వం ఒక భారీ అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు నిర్మాణాల పనుల వేగం పెంచడం కోసం నాబార్డ్ సంస్థ నుండి అక్షరాల 7,387 కోట్ల రూపాయల భారీ రుణాన్నయితే సేకరించే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ విడుదలతో రాజధానిలో రోడ్లు, భవనాలు, ఇతర కీలక వసతుల కల్పన ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే జరగనుంది. దీనివల్ల అమరావతి మళ్ళీ విదేశీ పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తుంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే కరువు భత్యం డీఏ విడుదలపై ప్రభుత్వం ఒక తీయని కబురందించింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ పెంపు అమలుకు సంబంధించి ఆర్థిక శాఖ పంపిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపడం ద్వారా ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా నింపటమే కాకుండా వారి జేబుల్లోకి అదనపు నగదు చేరటం వల్ల వారు శివరాత్రి పండుగను మరింత సంతోషంగా జరుపుకునే అవకాశం కలిగింది. ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వారి పక్షాన నిలబడటం దీని పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేయాలని మరియు అడవుల సంరక్షణలో జవాబుదారీతనం పెంచాలి అని ప్రభుత్వం అటవీ శాఖకి లో కీలక నియామకాలకు మొగ్గు చూపింది. మరి అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ కన్జర్వేటర్స్ పోస్టులకు భర్తీ భారీగా ఈ పోస్టుల కోసం కేబినెట్ అనుమతి అయితే ఇచ్చిందనమాట. రిక్రూట్ చేసుకోవడానికి ఎంప్లాయీస్‌ని. ఇక దీనివల్ల ప్రకృతి వనరుల సంరక్షణ మెరుగుపడటమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేచి చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక గొప్ప ఉపాధి అయితే లభించే అవకాశం ఉంది. ఇక అడవుల విస్తీర్ణాన్ని పెంచడం మరియు వన్యప్రాణాల సంరక్షణలో ఈ కొత్త నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని అయితే ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనాపరమైన సంస్కరణల్లో
భాగంగా గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సచివాలయాల పేర్లు పేర్ల మార్పుపై ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించడం ద్వారా స్థానిక పరిపాలనను మరింత పటిష్టం చేసి, ప్రజలకు సేవను మరింత చేరువ చేయాలని అయితే యోచిస్తోంది. ఈ మార్పు ద్వారా సచివాలయ పనితీరులో పారదర్శకత పెరుగుతుందని మరియు రాష్ట్రాలకు తావు లేకుండా రాజకీయాలకు తావు లేకుండా కేవలం ప్రజాసేవకే ఇవి అంకితమవుతాయని అయితే ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. న్యాయ వ్యవస్థలో కూడా వేగవంతమైన సేవలు అందించడానికి ప్రభుత్వం పోస్టులను భర్తీకి ప్రాధాన్యత అయితే ఇచ్చింది. మరి జిల్లా కోర్టుల పనితీరును మరింత ఆధునికీకరించడానికి మరియు కేసుల విచారణలో జాప్యం తగ్గించడానికి అవసరమైన సిస్టమ్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఏమో పచ్చజెండా ఊపింది. సాంకేతిక సాంకేతికతను న్యాయ వ్యవస్థల్లో ప్రవేశపెట్టడం ద్వారా సామాన్య ప్రజలకు త్వరగా న్యాయం అందేలాగా చూడటమే ఈ యొక్క నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా అయితే ఉంది. మరి దీనివల్ల న్యాయాధికారులకు మరియు న్యాయవాదులకు కూడా పని భారం తగ్గి కోర్టుల కార్యకలాపాలు అత్యంత వేగంగా సాగుతాయి. సో, మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు నిరుద్యోగులకు కొత్త ఉపాధి మార్గాలను కల్పిస్తుందని చెప్పడంలో నిస్సందేహం. ఇక రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ప్రజాహితమే ఊపిరిగా ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ నిర్ణయాల ద్వారా అభివృద్ధి పదంలో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా అయితే అడుగులు వేస్తోంది. ఉద్యోగుల డిమాండ్ పెండింగ్ సమస్యలను పరిష్కరించడం ద్వారా వారిలో నైతిక స్థైర్యాన్ని పెంచడమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైనటువంటి నిధుల సేకరణపై దృష్టి సారించడం ప్రభుత్వ పరిణ పరిణతికి నిదర్శనంగా అయితే నిలుస్తుంది.